24 గంటల కరెంట్ వచ్చింది, రైతు బంధు వస్తూనే ఉండే, ఆడిపోతుంది, ఇవన్నీ అయిపోయినాయి. వాడేమో 5,000 ఎక్కిస్తా అంటాడు కదా, 2 అన్న అక్కడ 4,000 పెన్షన్ అంటాడు కదా అని ఆయన అత్యాశ పోయి మంచిగా ఉన్నది కదా అని మనం అనుకుంటే మంచిగా ఉన్నదని ఇంకా బాగా చెప్తాం అనుకుంటే వాడు ఇంకేంటి ఎక్కువ నాకంటే కదా పోయి ఆయన చేస్తాం. సరే మీ హుజూరాబాద్ టైగర్ కౌశిక్ రెడ్డి అంటూ గెలిచింది, దయతోని దీవించి గెలిపించింది. నేను ఇవాళ చెప్తున్నా, కౌశిక్ రెడ్డి మొదలు నా దగ్గరకు వచ్చి పార్టీలో చేరినాడు. నేను చెప్పిన, కౌశిక్ రెడ్డి నువ్వు యువకుడు, నా కొడుకంత వయసు ఉంది నీకు, నీలాంటి వాళ్ళు మంత్రులు కావాలి, కేంద్ర మంత్రులు కావాలి, భవిష్యత్తు ఉంటుంది, నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, నువ్వు ఇవాళ బై ఎలక్షన్కి ఆరాటపడకని చెప్తే ఆయన ఊకున్నాడు, నా మాట మన్నించి. నేను ఎమ్మెల్సీ చేస్తా అని చెప్పిన, అప్పుడు సీన్ను పెట్టుకుని గెలిచి ఆయన బాగా కొట్లాడిండు. తెలంగాణ ఉద్యమంలో నాతో పాటు ఉండి అనేక సార్లు జైలుకు పోయిండు, కొట్లాడిండు. విద్యార్థి నాయకుడు, ఒక ఉద్యమ నాయకుడిని పెట్టుకుందామని తీసుకొని పెట్టినాం. సరే, దురదృష్టం అప్పుడు గెలవలే. నేను చెప్పిన ప్రకారమే కౌశిక్ రెడ్డి గారు నేను ఎమ్మెల్సీ చేసిన, గవర్నమెంట్ విప్ చేసిన, మళ్ళీ మీరు కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్యే గెలిపించి నాకు ఇచ్చినారు. ఇవాళ మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ నియోజకవర్గానికి మీకు డోకా లేదు, ఇది టెంపరీ సెట్ బ్యాక్. రాజకీయాలలో ఉండే వాళ్ళకు ఒక నిబ్బరం, ఒక ఇది ఉండాలి. ఏంది, మేము గెలిస్తేనే లెక్క, లేకపోతే లేదు అని ఎప్పుడు అనుకోవద్దు. ప్రజల కోసం పనిచేయాలి, ప్రజల జీవితంలో ఉండాలనుకున్న వాళ్ళు గెలిచినా ఓడినా ప్రజల కోసం పనిచేస్తూనే ఉండాలి. దట్ ఈస్ పాలిటిక్స్. ఒకసారి ఓడుతాం, ఒకసారి గెలుస్తాం, అది పెద్ద సమస్య కాదు. నేను ఇలా చెప్తా ఉన్నా మీకు, తిరిగి వచ్చిన తర్వాత ఇంకా 5 రోజులు పోవాలి. నేను తెలంగాణ మళ్ళీ ఇప్పుడు మర్రబడ్డది అయిపోయింది, తెలిసిపోయింది కదా.